అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమేమి చెప్తామన్నా అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, దేంట్లో శాలరీ ఎక్కువ ఉంటుంది, ఎందుకు ఎక్కువ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ కంపెనీస్లో మీరు పనిచేస్తే మీకు గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ కంపెనీస్లో జాబ్ పొందడం ఈజీ, ఏ టైప్ ఆఫ్ కంపెనీస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాట్ ఇస్ ద స్ట్రాటజీ, ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ ఎలా హైర్ చేసుకుంటాయి. సో ఈ పాయింట్స్ అన్నీ మనం కవర్ చేసుకుందాం. ఏమంటారు? సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇంకా వంశీ భవాని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయకపోయింటే గట్టిగా ఇలా లైక్ బటన్ స్మాష్ చేసేయండి. ఓకే, సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, అన్అకాడమీ వాళ్ళు ఏవైతే వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయో గేట్ అండ్ ఈఎస్సి బేస్డ్ సబ్స్క్రిప్షన్స్, సో ఆ అన్ని సబ్స్క్రిప్షన్స్ మీద 10% ఎక్స్ట్రా మీకు డిస్కౌంట్ అనేది ఇస్తున్నారనమాట. సో నా వంశీ భవాని కోడ్, సో నా వంశీ 10 అనే కోడ్ ఉంటుంది కదా, VAMSI10, ఆ కోడ్ వాడితే నా ద్వారా మీకు 10% డిస్కౌంట్ ఎలాగా లభిస్తుంది. ఓకే, అది కాకుండా దే ఆర్ గివింగ్ యూ 10% ఎక్స్ట్రా, సో ఆల్మోస్ట్ 20% వస్తుంది. ఆల్మోస్ట్ 6 నుంచి ఐ క్యాన్ టెల్ అబౌట్ 10,000 వరకు మీకు ఏమంటారు సేవింగ్ అనమాట, బేస్డ్ ఆన్ హౌ మెనీ మంత్స్ యూఆర్ టేకింగ్. సో మీకు ఒక స్క్రీన్ షాట్ కనబడుతుంది చూడండి ఒకసారి స్క్రీన్ మీద. సో ఆ స్క్రీన్ షాట్ ప్రకారం మీరు చూసుకుంటే యు ఆర్ సేవింగ్ ఆల్మోస్ట్ దట్ మచ్ అమౌంట్ అనమాట. సో మీరు కనుక అన్అకాడమీలో గేట్ సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటే ప్రాబ్లీ దిస్ ఇస్ ద బెస్ట్ టైం, ఎందుకంటే అంత డిస్కౌంట్ మీరు చూసినట్లుగా ఐ థింక్ యూ కెన్ సీ దట్ రైట్. సో అంత డిస్కౌంట్ మీకు మళ్ళీ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ మళ్ళీ త్వరలో. కాబట్టి వాట్ ఐ ఫీల్ ఈజ్ ఖచ్చితంగా మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మీరు కనుక నిజంగా ఇంట్రెస్టెడ్ అనుకుంటే సబ్స్క్రిప్షన్ ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం అన్నా కానీ ఫీజ్ అని చూసుకుంటున్నాం అంటే ఓకే, మీకు ఎక్స్ట్రా 10% మళ్ళీ లభిస్తుంది. సో యా, జస్ట్ చెక్ ఇట్ అవుట్. గాట్ ఇట్? ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోతే బేసిక్గా ఏంటి టాపిక్? యా, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. బేసిక్గా డిఫరెన్స్ ఏంటి తెలుసుకుందాం. ముందుగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అంటే వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఆర్ వాళ్ళకి ఒక ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ ఆర్ వాళ్ళకి ఒక కన్జ్యూమ్ చేసుకునే ఒక ప్రోడక్ట్ ఉంటుందన్నమాట. ఓకే, సో వాళ్ళు దాని మీదే పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెజాన్. సో అమెజాన్ ఏంటండి? అమెజాన్ ఈజ్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఎందుకు? బికాస్ అమెజాన్కి వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీలో దే విల్ ట్రై టు ఇంప్రూవ్ ఆర్ యాడ్ ఫెసిలిటీస్ టు ద ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్. సో వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ మీదనే వాళ్ళ సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారు? పని చేస్తారు. ఓకే, బికాస్ దే హ్యావ్ సంథింగ్ టు బి వర్క్డ్ ఆన్. ఓకే, ఒకవేళ వాళ్ళు నిజంగా ఏమైనా కొత్త తయారు చేద్దాం అనుకున్నా వాళ్ళు కొత్త ప్రోడక్ట్ తయారు చేసేది విత్ లింక్ టు వాట్? అగైన్ దిస్ సాఫ్ట్వేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు అమెజాన్లో నార్మల్ ఎవరైతే మళ్ళీ కస్టమర్స్ ఉంటారో కొనుక్కునే వాళ్ళకి వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ యాప్. అదేవిధంగా ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళకి ఒక డిఫరెంట్ యాప్ ఉండొచ్చు. సో అగైన్ దే కెన్ వర్క్ ఆన్ దట్ యాప్, దట్ ప్రోడక్ట్, బట్ అగైన్ దే ఆర్ హ్యావింగ్ అ మెయిన్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ చుట్టూరే దే విల్ బి వర్కింగ్. ఓకే, సో ఆ యొక్క కంపెనీలో ఎన్ని టీమ్స్ ఉన్నా ఓకే, దేర్ మెయిన్ గోల్ ఈజ్ టు ఇంప్రూవ్ దాట్ ప్రోడక్ట్. ఓకే, వాళ్ళ కంపెనీ యొక్క ప్రోడక్ట్, దట్ ఈస్ వాట్ ఈజ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో దే విల్ వర్క్ ఆన్ దేర్ ఓన్ ప్రోడక్ట్. ఓకే, సో వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, దాని మీద వాళ్ళు పనిచేస్తున్నారు. టేక్ గూగుల్. ఓకే, ఆల్ దీస్ ఆర్ వాట్? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో దే హ్యావ్ సంథింగ్, వాళ్ళు దాని మీద ఏదైతే వాళ్ళు తయారు చేసుకున్నారో దాని మీదే వర్క్ చేస్తారు, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తారు, దానికి ఎక్స్ట్రా ఫీచర్స్ ఆర్ ఫెసిలిటీస్ యాడ్ చేయడానికి పనిచేస్తారు. గాట్ ఇట్? మరి సర్వీస్ బేస్డ్ అంటే ఏంటన్నా అంటే వాళ్ళ దగ్గర దే డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ప్రోడక్ట్, వాళ్ళకి సంబంధించింది ఏది ఉండదు. బట్ ఏం చేస్తారంటే వాళ్ళు వేరే కంపెనీస్ నుంచి, ఇప్పుడు లెట్స్ సే ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఓకే, ఎక్స్ అనే కంపెనీ యాక్చువల్గా ఒక ఫైనాన్షియల్ కంపెనీ అనుకుందాం. ఓకే, సో వాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తారనుకుందాం. కానీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇవాళ రోజుల్లో దే ఆల్సో వాంట్ టెక్నికల్ సపోర్ట్ కదా, దే ఆల్సో వాంట్ సమ్ వెబ్సైట్ ఆర్ యాప్స్ కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి వచ్చి వాళ్ళొక ప్రాజెక్ట్ ఇస్తారు. ఓకే, సో అగైన్ దే విల్ బీ పేయింగ్ ఫర్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఇచ్చి ఈ కంపెనీస్కి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయమంటారు. ఓకే, ఆ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయిపోతే, ఆ ప్రోడక్ట్ రెడీ అయిపోతే దే విల్ డెలివర్ ఇట్ టు ద క్లయింట్. ఓకే, సో ఇక్కడ దే విల్ నాట్ వర్క్ ఫర్ దేర్ ఓన్ ప్రోడక్ట్. ఒక బయట నుంచి క్లయింట్ వచ్చి ఒక ప్రాజెక్ట్ ఆర్ దానికి ఒక రిక్వైర్మెంట్ ఉంటే
దాని బేస్డ్ ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు. అండ్ దీస్ గైస్ ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఎవరైతే ఉన్నారో దే విల్ బీ వర్కింగ్ ఆన్ దాట్ ప్రాజెక్ట్. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎవరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఎవరు ఎక్కువ మంది హైర్ చేసుకుంటారు? సో మనకు తెలిసిందే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆల్మోస్ట్ సంవత్సరానికి 6,000 నుంచి 10,000 మంది దాకా లైక్ దే హైర్. మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ బేస్డ్ కంపెనీస్, టాప్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇన్ ఇండియా వాళ్ళు ఆల్మోస్ట్ 6,000, 8,000 అంత రేంజ్లో ఒక సంవత్సరంలో హైర్ చేసుకుంటారు. మరి వీళ్ళు మేబీ 100-200 మంది హైర్ చేసుకుంటారు. ఎవరు? ది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. కారణం ఏంటి అంటే అక్కడ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో దే వాంట్ ద వర్కర్స్. సో వాళ్ళకి ఎవరైతే ఆ యొక్క బయట నుంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయో ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసేందుకు ఎవరు కావాలి? మనుషులు కావాలి. అంతే కదా ఆబ్వియస్లీ. సో మీ దగ్గర ఎక్కువ మ్యాన్ పవర్ ఉంటేనే వాట్ విల్ హ్యాపెన్, మీకు ఎక్కువ ప్రాజెక్ట్స్ మీరు హ్యాండిల్ చేయగలరు. అంతే కదా. లెట్స్ సే నేను అండ్ ఒక 10 మంది ఉన్నాం, 11 మంది ఉన్నాం. 11 మంది కలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ప్రాజెక్టులు చేయగలిగితే ఆబ్వియస్లీ 100 మంది ఉంటే దానికి తగ్గట్టుగానే వీ కెన్ డూ మోర్ ప్రాజెక్ట్స్ కదా. సో కాబట్టి ఆ యొక్క కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ రావాలంటే ఏం జరగాలండి? ఖచ్చితంగా ఎక్కువ ప్రాజెక్ట్స్ రావాలి బయట నుంచి. ఎక్కువ ప్రాజెక్ట్స్ ఎప్పుడు వస్తాయండి? ఎక్కువ ప్రాజెక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే వీళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా కరెక్ట్ టైంకి డెలివర్ చేయగలరు. ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా కరెక్ట్ టైంకి ఎప్పుడు డెలివర్ చేయగలుగుతారు వీళ్ళు? ఎప్పుడైతే వీళ్ళ దగ్గర ఎక్కువ మ్యాన్ పవర్ ఉంటుందో కదా. అందుకే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ హైయర్ అట్ అ మ్యాసివ్ స్కేల్, మాస్ రిక్రూట్మెంట్ అంటారు కదా. సో అందుకే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయి? మాస్ రిక్రూట్మెంట్ చేస్తాయి. ఓకే, బట్ వాట్ అబౌట్ ప్రోడక్ట్ బేస్డ్? వాళ్ళు వర్క్ చేసేదే వాళ్ళ సొంత ప్రోడక్ట్ మీద. ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంది, జస్ట్ నీడ్ టు ఇంప్రూవ్ ఇట్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ నాట్ టేక్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఎంతమంది అయితే కావాలో ఒక టీంలో అంతమంది తీసుకుంటారు అంతే. అందుకే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ద హైరింగ్ రేట్ ఈజ్ లెస్. అందుకే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఉందండి ఆల్రెడీ. ఆ ప్రోడక్ట్ని ఏం చేయాలి? వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఓకే, ఒక ప్రోడక్ట్ని స్క్రాచ్ నుంచి తయారు చేయడం వేరు, ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి ఆ ప్రాజెక్ట్ని జస్ట్ ఆ యొక్క రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయ్యే విధంగా ఒక ప్రోడక్ట్ తయారు చేయడం వేరు, ఉన్న ప్రోడక్ట్ విచ్ ఇస్ వర్కింగ్ ఫైన్ దాన్ని ఇంప్రూవ్ చేయడం వేరు. స్క్రాచ్ నుంచి రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఒక ప్రాజెక్ట్ చేయాలంటే అంత స్కిల్ అవసరం లేదు. ఓకే, బట్ దెన్ ఒకవేళ మీరు ఉన్న ప్రాజెక్ట్ ఇట్స్ వర్కింగ్ ఫైన్ ఆ బాగా పనిచేస్తున్న దాన్ని మరింత ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు స్కిల్ అనేది బాగా ఎక్కువ ఉండాలి. కాబట్టే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి స్కిల్కి అంత వాల్యూ ఇవ్వవు. దే జస్ట్ వాంట్ మోర్ పీపుల్. ఓకే, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చేసుకుంటారు. ఒక 6 months 7 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంతైతే కావాలో, ఎంత స్కిల్ ఉంటే వాళ్ళు ప్రాజెక్ట్ మీద వర్క్ చేయగలరో అంత స్కిల్ యొక్క ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చేసుకుంటారు. బట్ ఇక్కడ అలా కాదు కదా. ఇందుకు ఎలా కాదు? బికాస్ దే వాంట్ క్వాలిటీ వర్కర్స్. ఎవరికి? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి. ఎందుకు? బికాస్ ఆల్రెడీ ఒక మంచిగా పనిచేస్తుంది దాన్ని యూ షుడ్ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్. ఓకే, మీకు నార్మల్ స్కిల్స్ ఉండి మీకు ట్రైనింగ్ ఇస్తే యూ కెనాట్ గెట్ దట్ యాక్చువల్ స్కిల్ బట్ దే రిక్వైర్. కాబట్టి స్కిల్ సెట్ ఎక్కువ చూస్తారు ఎవరు? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు. ఓకే, అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు తెలిసిపోతుంది వీళ్ళు 10,000 మందిని హైర్ చేసుకుంటున్నారు, వీళ్ళు 100 మంది 200 మంది హైర్ చేసుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ పే తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ శాలరీ ఆర్ సిటీస్ తక్కువ ఇస్తారు, 3 to 5 lakhs దాకా ఇస్తారు. ఇక్కడ ఇట్స్ ఫ్రమ్ 12 నుంచి సమ్ 40-50 వరకు కూడా వెళ్తాయి సిటీసీలు. ఓకే, ఎందుకు? సో ఆ 40-50 సిటీసీ పక్కన పెట్టండి. బికాజ్ అక్కడ 40-50 సిటీసీ ఇస్తే per lakhs దట్ ఈస్ నాట్ వాట్ దే గెట్ పర్ మంత్. సో చాలామంది ఏమంటారంటే 50 lakhs సిటీసీ ఉందనుకోండి, 50/12 ఎంత వేస్తే నెల అంత వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ దెన్ దాంట్లో స్టాక్స్, ఈసాప్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో దాని గురించి సెపరేట్గా మాట్లాడుకుందాం. మీకు సిటీసీలో ఎలా స్ప్లిటప్ ఉంటుంది అని చెప్పి డౌట్ ఉంటే అడగండి, నేను ఒక వీడియో చేస్తాను సిటీసీని ఎలా చూడాలి అని చెప్పి. ఓకే, ఆస్క్ మీ, ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ దాట్. బట్ ప్రస్తుతానికి ఆన్ యావరేజ్ వీళ్ళకంటే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, బికాస్ దే నీడ్ క్వాలిటీ వర్కింగ్ మెంబర్స్. కాబట్టి వాళ్ళు ఎక్కువ పే చేయడానికి రెడీ. కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు తెలిసిపోతుంది ఇది 3 to 5 ఉంటే ఇది 12 నుంచి 50 దాకా ఉంటుందని చెప్పాను. సో ఖచ్చితంగా ప్రిపరేషన్ దీనికి చాలా 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 ఎక్కువ ఉంటుంది. దీనికి ప్రిపరేషన్ మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటే చాలు. ఎవరికి? సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి. బట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మీరు హైర్ అవ్వాలంటే మీకు యాప్టిట్యూడ్ అంతా ఉండకపోయినా పర్లేదు, లైక్ నార్మల్ యాప్టిట్యూడ్ ఇస్ ఫైన్. ప్రోగ్రామింగ్ స్కిల్స్ షుడ్ బి టాప్ క్లాస్. ఓకే, మీకు డిఎస్ఏ టాప్ క్లాస్ వచ్చి ఉండాలి. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో మీరు
ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది. అండ్ మోర్ ఓవర్ మీ స్కిల్స్, మీకు వెబ్ డెవలప్మెంట్ వచ్చు, మీకు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ వచ్చు, మీకు ఈ టెక్నాలజీ వచ్చు, మీకు బిగ్ డేటా అంటే ఏంటో తెలుసు, మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలుసు. ఓకే, దీస్ ఆల్ విల్ హెల్ప్ యూ టు గెట్ అ జాబ్ ఇన్ వాట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. గాట్ ఇట్? సో ఇది ఒక ఓవరాల్ పిక్చర్ అనమాట. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, ఇండియాలో ఎందుకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అంత డిమాండ్ ఉంది, అందరూ ఎందుకు మన డ్రీమ్ జాబ్ అనేది గూగుల్, అమెజాన్ ఆర్ లెట్స్ సే ఎనీథింగ్, ఇటువంటి టాప్ కంపెనీస్ అంటే దిస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ని ఎందుకు గోల్గా పెట్టుకుంటారు అనేది దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. ఓకే, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయ్యి ఉంటే కనుక లైక్తో పాటు మీ యొక్క రెస్పాన్స్ని కూడా కామెంట్స్లో తెలియచేయండి. మీట్ యూ ఇన్ సమ్ అదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.